జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించిన జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసే కొరకు మనం ఈ వీడియోస్ అన్ని చేసుకోవడం జరుగుతున్నది. మనం ఇంతకుముందు చేసుకున్న టాపిక్ వచ్చి శ్రీ గురుదత్త ప్రభులు రేణుకామాత గురించి ఎవరికి తెలియని రహస్యమైన విషయాలు తెలిపిన ఒక వీడియో మనం ఇంతకుముందు పోస్ట్ చేసుకున్నాము. రేణుకామాత చరిత్ర మరియు ఆ అమ్మవారిని సాధన విధానము, ఆ సాధన చేస్తే వచ్చే లాభాలు కొంతలో కొంత క్లుప్తంగానే, పూర్తిగా వివరణాత్మకంగా కాకుండా కొంతలో ఇన్ఫర్మేషన్ ఉందండి. అది ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఇది రెండో వీడియో మనం చేసుకోబోతున్నాం. జై గురుదేవ దత్త. రేణుకా ఎల్లమ్మ దేవి చరిత్ర కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, అది సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిణామాల సమాహారము. ఇది దత్తప్రభులో ఋషులకు చెప్తున్న విషయం. ఆమె చరిత్రను పురాణ కాలం నుండి నేటి వరకు ఉన్న వివిధ కోణాల్లో ఉన్నాయి. ఒకటి, పురాణ నేపథ్యం, వంశవృక్షం. రేణుకాదేవి రేణుకా మహారాజు కుమార్తె. ఆమె ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజకుమారి అని కొన్ని పురాణాలు ఉన్నవి. ఆమె భర్త జమదగ్ని మహర్షి సప్తర్షులలో ఒకరైన భృగు మహర్షి వంశీయుడు. వీరి నివాసం నర్మదా నది తీరాన, ప్రస్తుత మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దుల్లోని కొండల ప్రాంతంలో ఉండేదని ప్రతీతి. రేణుకా ఎల్లమ్మ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ఆమె పునర్జన్మ. అసలు విషయం ఏంటంటే రేణుకామాత అయోనిజ, ఆమె యజ్ఞం గుండం నుండి వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇది కార్తవీర్యార్జునికి అమ్మకు జరిగిన సంవాదంలో, వీళ్ళకు జరిగిన విషయంలో ఉంటుందండి. మనము మాట్లాడుకుందాం పూర్తిగా దత్తప్రభు దయ వల్ల. అయితే దత్తప్రభు చెప్పడం జరుగుతుంది ఇంతకుముందే, సంధ్య ఆమె రేణుక అని. అదే విషయంలో మునిశ్రేష్ఠులకు చెప్తున్నాడు. ఆ జగదాంబికాయే రేణుకా మహారాజు చేసిన తపస్సుకు సంతుష్టుడై వారింట కన్యగా జన్మించి శివస్వరూపుడైన జమదగ్నికి పరిణాయమాడింది. దత్తప్రభులు తెలుపుతున్న విషయం, కృతాయుగ ఆరంభంలో సృష్టికర్త అయిన బ్రహ్మగారు అనేక ఉపాయాలతో ఈ జగత్తును సృష్టి చేశాడు. దేవ, దైత్య, మనుష్య, పశు, పక్షి, వృక్షాది జాతుల్ని, వర్ణాశ్రమ ధర్మాలను సమస్తము వేద నిర్దిష్టమైన మార్గంలో సృష్టించాడు. ముల్లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పరంగులై, తపోనిష్ఠులై, కామ క్రోధ రాగ ద్వేషరహితులై శాంతి సౌఖ్యాలతో ప్రసన్నంగా కాలం గడుపుతున్నారు. బ్రహ్మదేవుడు గమనించాడు. ఇలాగ అయితే ఇక సృష్టి వృద్ధి చెందినట్లే అనుకున్నాడు. అంటే వృద్ధి చెందదని అనుకున్నాడు. ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం అనే పంచ పర్వాలతో అవిద్యను సృష్టించి ప్రాణకోటిని సమ్మోహపరచడానికి లోకం మీదికి వదిలిపెట్టాడు. అతడు సృష్టించిన అవిద్య ముందుగా అతడినే ఆవరించింది. దాని మహిమతో వేదాలు మర్చిపోయాడు. ఎంత గింజుకున్నా ఒక్క మంత్రం గుర్తుకు రావడం లేదు. కలవరపడ్డాడు, భయపడ్డాడు. వెంటనే బయలుదేరి హంసవాహనం అధిరోహించి సహ్యాద్రి పర్వతం చేరుకున్నాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో అమలకి వనంలో, ఉసిరిక వనంలో కూర్చొని నిష్ఠాగరిష్ఠుడై రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి కరుణామయి క్షణకాలంలో దర్శనం అనుగ్రహించి చతుర్ముఖుడు ప్రణామమిల్లి నిలిచి బహువిధాల స్తుతించాడు. మెల్లగా తన అవస్థను విన్నవించాడు. ఆ జనని త్రిలోక వందిత గాయత్రి వేదమాత కటాక్షించు అని స్తుతించాడు. వేదాలను మర్చిపోయాను, ఏ ఒక్క మంత్రం గుర్తుకు రావడం లేదు. నువ్వు పరమేశ్వరివి,
జగద్గురుత్వము నీది, సర్వదేవతమైన నీ అక్షరూపాన్ని నా బుద్ధితో తిరిగి ప్రకాశింపచేయి అని అడిగాడు. చతురానన వెళ్ళి నీకు ఇంతకుముందు చాలా విషయాలలో ఏ సమస్య వచ్చినా విష్ణు భగవానుడు నీకు సహాయం చేస్తాడు కదా, అక్కడికి వెళ్ళు అని అడిగాడు. అక్కడికి వెళ్ళి ఆయన తిరిగి తిరిగి ఎంత తిరిగినా అతనికి ఏమి కనిపించదు. చతుర్ముఖుడు విష్ణు సందర్శన కాంక్షతో క్షీర సముద్రానికి బయలుదేరాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. ఎంత వెతికినా ఎంతసేపు శేషసాయి దర్శనమే కాలేదు. ఏమిటి ఈ వింత చెప్పమా అని భయ సందేహ పరాభావాది భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అక్కడ ఒక అమలకి ఉసిరిక చెట్టు కనిపించింది. అది విద్యుత్ కాంతులు విరజుమ్ముతున్న కృష్ణ అమలకి తరువు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు విరించి. ఆ తరు రూపంలో స్వయంగా విష్ణుమూర్తే వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురామునితో, నాయన మరొక్కసారి ఆ కృష్ణామలకి రూప విష్ణుమూర్తిలో ప్రవేశించు, శివస్వరూపి నీ తండ్రిని స్తుతించు, కృష్ణామలకము త్రిభువనేశ్వరుడు సాక్షాత్ విష్ణువు నీ తండ్రి సదాశివుడు గనక తరుపు అవుతుంది అని చెప్పింది. అప్పుడు ఆ బ్రహ్మగారు అడిగారు, తప్పక చెబుతాను చతుర్ముఖ, నువ్వు ఏమైంది నీ వెళ్ళిన పని అని అడిగింది. అమ్మ, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు కనిపించలేదు, అందుకే ఈ అమలకి వృక్షము తీసుకొని వచ్చాను అని చెప్పాడు. చతురానన వెళ్ళి దత్తాత్రేయుణ్ణి అభ్యర్థించు, అతడు ఈ సహ్యాద్రి పర్వతంపైనే ఉన్నాడు. అతడు వర్ణమాత్ర సహితంగా సకల విద్యలు నేర్చినవాడు, సకల విద్యలకు ఆద్యుడు అని రేణుకాదేవి బ్రహ్మకు చెప్పి వెంటనే దత్తాత్రేయుని పిలిచింది. జ్ఞాన నేత్ర పురస్కృత సర్వదేవ నమస్కృత, ఈ బ్రహ్మదేవుడు ఏదో అంటున్నాడు, కొంచెం కనుక్కో నాయనా అని చెప్పింది. అప్పుడు దత్తదేవుడు బ్రహ్మను సమీపించాడు. చతుర్ముఖ, సర్వజ్ఞాన నేత్ర, ఏమిటి అడుగుతున్నావో చెప్పు, నాకు తెలిసింది తప్పక చెబుతాను. అప్పుడు బ్రహ్మగారు, దత్తప్రభు, వేదాలను వేదాంగాలను ఉపనిషత్తులను సమస్తము మర్చిపోయాను. దయచేసి వర్ణ మాత్ర స్వరాత్మకంగా వాటిని నాకు బోధించు. విరించి కకారాది సకల వర్ణాలలోనూ ఏకకమైన పరిడవిల్లే అనంత నాదాత్మక ఒకటే. అది ఎవరిలో ప్రవేశిస్తుందో ఆ దేవిని సవర్ణ అంటారు. ఆ సవర్ణ ఈ రేణుకాదేవియే తప్ప మరొకరు ఎవరు కాదు. సవర్ణ వేదమాత సావిత్రి బ్రహ్మరూపిణి అన్నీ ఈ జగద్ధాత్రి రేణుకాదేవియే. రెండవ శక్తి లేదు. ఏకమాత్ర, ఏకవీర, ఓంకారేశ్వర స్వర అన్ని ఆమెయే. అష్టపర్యాయక వాచక అని కూడా ఆమెను అంటారు. హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ ఇత్య ఈశాన ప్రాహ్వి అనుగ్రహ అను అష్ట పర్యాయవాచకాలు ఒకటే అయినా అనేక రూపాలు ధరిస్తుంది కనుక ఈ తల్లియే ఏకవీర అన్నారు. ఆమెయే వేదమాత, ఆమెయే గాయత్రి బ్రహ్మరూపిణి. మునిశ్రేష్ఠ, సాధు వేదమాత అన్నా, గాయత్రి అన్నా, బ్రహ్మరూపిణి అన్నా ఒకరేనని చాలా చక్కగా విషయం స్పష్టపరచావు. దత్తాత్రేయ ప్రభులు చతుర్ముఖులు ఇలా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి అంకపీఠ నివాసి అయిన శ్రీదేవి ముఖం నుంచి చతుర్వేదాలు వెలువడి రేణుకాదేవి శరీరంలో ప్రవేశించాయి. దీనితో సంతృప్తి చెందిన చతుర్ముఖుడు రేణుకాదేవియే వేదమాత అని గుర్తించి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. తల్లి, ఛందస్సు రూపిణివి నీవు, ఓంకార స్వరూపిణివి నీవు, అనంత రూపిణివి నీవు. తెలిసిగాని తెలియగాని నిన్ను నిందించే వాళ్ళు సకల పుణ్యఫలాలను కోల్పోతారు అని స్తుతించి మరొక్కసారి నమస్కరించి దత్తాత్రేయ ప్రభులకి ప్రణామమిల్లి పురాతన వేదస్మృతిని తిరిగి పొంది సత్యలోకానికి వెళ్ళిపోయాడు.
ఆ జగదాంబికాయే రేణుకా మహారాజు చేసిన తపస్సుకు సంతుష్టయ్యి వారి ఇంట కన్యగా జన్మించి శివస్వరూపుడైన జమదగ్నిని పరిణాయమాడింది, సేవలు చేసింది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకిక దేహాలను విడిచిపెట్టి శివాని రూపాలతో కైలాసం తిరిగి చేరుకున్నారు. దికామాతకు ముందు వాగ్దానం చేశాడు, 21 సార్లు క్షత్రియ సంహారం చేస్తానని. అప్పుడు ఆ అమ్మ అన్నమాటలు, నాయనా, నీ ప్రతిజ్ఞలు ప్రతీకారాలు తర్వాత ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపు, మీ తండ్రి శరీరం మరొక వైపు కావడిని ఎత్తుకొని బయలుదేరు. ఆగు ఆగు అనే మాట వినిపించిన చోట దింపు. సర్వశాస్త్ర విశారదుడు ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకు ఉచిత సంస్కారం జరిపించు. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరిని కావడకు ఎత్తుకొని తమ కన్యకుబ్జ ఆశ్రమం నుండి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులు బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలు, తాపసాశ్రమాలు, వనాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్యాద్రి పర్వతం చేరుకున్నారు. అమలకి తరు మండితమై దత్తాత్రేయ ప్రభుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి ఆ శరీరవాణి వినిపించింది. ఓయి పరశురామ, దత్తాత్రేయుడితో కలిసి మంత్రపూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు. ఇది వినడంతోనే పరశురాముడు నలువైపులా తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తాముకున్నట్టు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటను ఎవరో ఉన్నట్లు అనిపించి అటు 4 అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రము చేతబట్టి కనిపించాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్నతండ్రి అంతర్క్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్థించాడు. ఏమిటి, నేను జరిపించాలా? నాకు విధి విధానము ధర్మము తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తప్రభు. స్వామి, నీకు ధర్మాలు తెలియవంటే నేనేలా నమ్ముతాను? సకల దేవతలకు, సకల మునులకు నువ్వు పరమ గురువివి, జగద్గురువి, జగత్ప్రసిద్ధుడివి, యోగీశ్వరుడు నువ్వే తప్ప ఇంకెవరు కాదు, సంశయం లేదు. ఆ దిగంబర స్వామి మళ్ళీ నవ్వాడు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుని, మదవాతిలోనుల్ని, ఇదిగో కనిపించడం లేదు. మదిరా స్వాదం తప్ప మరింకా ఏ విధి నాకు తెలియదు. నేను అస్పృశ్యుణ్ణి, పలకరించదగిన వాణ్ణి కూడా కాదు. దురాచారుణ్ణి, వంశంలో చిడబుట్టిన వాణ్ణి. బ్రాహ్మణ్ అంతిమ సంస్కారం యథావిధిగా జరపడం ఎలాగో నాకు తెలియదు అంటూనే దిగంబర స్వామి దత్తుడిగా మారిపోయి వరసనం ఉంచి వచ్చి కావిడి దగ్గర చేరుకున్నాడు. రేణుకాదేవిని చూశాడు. వెంటనే నమస్కరించి అంజలి బంధంతో అలాగే నిలబడి స్తుతించాడు. తల్లి, నాకు నీవు వందనీయవు. నువ్వే సకల దేవత ఈశ్వరివి. నువ్వు పార్వతివి. యోగీశ్వరులకు హృదయాల్లో యోగ శ్రమతో మాత్రమే దర్శనమిస్తావు. వారికైనా నీ దర్శనం చాలా కష్టసాధ్యం. సంసారార్ణవంలో మునిగే తేలుతున్న ఈ జీవులందరికీ నువ్వే నౌకవు, తరింపజేసే తెప్పవు. నువ్వు ఏకవీరవు. ఈ చరాచర జగత్తులో నువ్వు ఏకైక అద్వితీయవు. కానీ సమస్త రూపాలలోనూ నీ అంశమే ఉండి అనేక రూపావై భాషిస్తుంటావు. నీకిదే నమస్కారం అని స్తుతించాడు. జమదగ్నికి స్తుతించాడు. రామ, శుభప్రదులైన సర్వతీర్థక్షేత్రాల్లో స్నానం చేసిరా. నేను చెప్పినట్లు సంస్కారం చేద్దుగాని అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు వెంటనే ధనుసు సంధించి దివ్య బాణం ఎక్కుబట్టి సఖ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణ రంధ్రం నుండి ముక్తిప్రదాలైన సకల పుణ్య నదీ తీర్థాలు క్రమంగా ఆవిర్భవించాయి. ఇలా తన దివ్య బాణ శక్తితో రప్పించుకున్న పవిత్ర నది తీర్థాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారం ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపజేసి
దహన సంస్కారం జరిపాడు. జగన్మాతయైన రేణుక సర్వాభరణ భూషితే నిలిచి దత్తాత్రేయ ప్రభులు చెప్పిన విషయంగా పతి వెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయన భార్గవరామ, గురుదేవ, ద్విజులకు రక్షించు, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి ఆ జగదాంబిక తన పతిదేవుడి చితిలో సాంజలి బంధంగా ప్రవేశించి మరుక్షణాన భార్యాభర్తలు ఇద్దరు దేదీప్యమాన దివ్యరూపులై ఆనందమూర్తులై వీధిలో నిలిచారు. దత్తాత్రేయ ప్రభులు పరశురాములు ఇద్దరు దంపతులను చూసి సంబరపడుతూ నమస్కరించారు. భక్తి ప్రభుతులు పూజలు చేసి వీడుకొలు పలికారు. అటుపైన బ్రాహ్మణులను అర్చించి మహదా ఆశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయ ప్రభులను పాదాభివందనం పూర్వకంగా నమస్కరించి పూజించాడు. దత్తదేవుడి అనుమతి తీసుకొని అమలకి వనము నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోవడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పాడి తప్పిన క్షత్రియులందరినీ 7 మార్లు గాలించి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియ రహితం చేశాడు. గతమత్సరుడై అదే బలం తీసుకొని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలు ప్రక్షాళించి ఆయుధాది దేవతలను అర్పించాడు. దత్తాత్రేయ ప్రభులు నమస్కరించాడు. అంతలో తల్లిదండ్రులు దివ్య దర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతగా నీ సాహసానికి, శౌర్య పరక్రమాలకు సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్ని శాంతింప చేసుకో. హింస ప్రవృత్తి వల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవడం కోసం మహాయజ్ఞాలు చెయ్యి, వాటితో శుద్ధి పొందుతావు అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయన బ్రహ్మచారిగా గద ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని సంశయించాడు. దత్తాత్రేయ ప్రభువు గురువుగా అభ్యర్థించు, కశ్యపుని ప్రధాన ఋత్విగా వరించు, బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో, యజ్ఞాలు చెయ్యి అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది. అలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి విడుకోలు పలికాడు. సహ్యాద్రి అమలక వనంలోని ఏకవీర ఆశ్రమ పదంలో ఇది జరిగింది. మూల పుష్పభరితమైన తరులతో, గుల్మాలతో, పక్షుల కిలకిల రావాలతో, నానా మృగ గణకీర్ణమైన దివ్య నది పరివాహ ప్రాంతమైన అన్నిటికీ మించి దత్తాత్రేయ ప్రభులు సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకి కాదు, యజ్ఞయాగాదులకు అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోనే ప్రవేశించాడు. అది దత్తాత్రేయుడి పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తాత్రేయ కొలుదీరి ఉన్నాడు. పరశురాముడు వినయ విధేయులతో సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయ ప్రభులు ఆనందభరితులై పరశురాముని ఆప్యాయంగా దగ్గర పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదుగా సంభాషించాడు. వెనుక ఎల్లమ్మ జననం. ఈమె అగ్ని నుండి జన్మించిన అగ్నిజ కారణంగా దైవిక గుణాలు కలిగిన రాజకుమార్తె. ఆమె జమదగ్ని మహర్షిని వివాహం చేసుకుని విశ్వవసు, బృహత్వక మరియు పరశురాముడు చల్లాలకు తల్లిగా ఉంది. ప్రతిపత్య శక్తితో ప్రతిరోజు కుండల్ని నది నుండి పొడి ఇసుకతో కుండలు తీసుకువచ్చేది నీరు. ఈమె పెద్ద క్షేత్రము, శక్తిపీఠము, మాహూర్ శక్తిపీఠము. ఈ సంఘటన తర్వాత మాహూర్లో రేణుక ఎల్లమ్మగా ప్రతిష్ఠించబడింది. ఆమె శక్తి స్వరూపిణిగా పూజింపబడుతుంది. ఇక్కడ పూజలు అమ్మవారికి బ్రహ్మాండంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇలా చాలా చోట్ల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. రేణుక ఎల్లమ్మ తల్లి కథ భారతీయ పురాణాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందినది. ఆమెను శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. ఆమె పుట్టుక మరియు వివాహము రేణుకాదేవి గిరిజాన రాజు లేదా రేణుక రాజకుమార్తె. ఆమె పరశురాముని అంశ. పాతివ్రత్య మహత్యం. రేణుకాదేవి ప్రతిరోజు ఉదయాన్నే తుంగభద్ర నదికి వెళ్ళి కేవలం ఇసుకతో కుండను తయారు చేసి ఒక పామును చుట్టగా చుట్టుకొని తలపై పెట్టుకొని నీరు తెచ్చేది. ఆమె పాతివ్రత్య శక్తి వల్ల ఆ ఇసుక కుండ నీటిలో కరిగిపోయేది కాదు. ఆ నీటినే జమదగ్ని మహర్షి తన తపస్సు కోసం, సంధ్యావందనం కోసం ఉపయోగించేవారు. తల్లిని బ్రతికించి దత్తప్రభుల దగ్గరికి వెళ్ళి వారికి కార్తవీర్యార్జునుడు జరిగిన సంగ్రామంలో కార్తవీర్యార్జునుడు వారిని
సంహరించడం జరుగుతుంది జమదగ్ని మునిని. అప్పుడు ఆ తల్లి రేణుకామాత 21 సార్లు ఛాతిపై కొట్టుకున్న తర్వాత, అందుకనే ఆ పరశురాముడు 21 సార్లు క్షత్రియ సంహారం చేస్తా అని ప్రమాణం చేసి 21 సార్లు క్షత్రియ సంహారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె భార్గవరామ వాళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటే, నువ్వు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడు అంతటి వాణ్ణి ఆయన సునాయాసంగా బాహుపరక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులందరూ సంహరించావు. క్రూర కర్మలు అధార్మికులు అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరి 7 నూర్లు ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావు. శిశు, నువ్వు సాధారణ శూరుడవో బ్రాహ్మణుడవో కావని అభిప్రాయం. ఈ లోకంలో ఈ రూపం సంచరిస్తున్న స్వయం శ్రీ మహావిష్ణువు అని నా నమ్మకం. దత్తదేవ అరిందాము, నేను మహావిష్ణువుని కాను, పరశురాముని కాను, మహాశూరుని కాను. ఇది నిజం. గురువే ద్విజులను, నేను శిష్యుణ్ణి, వటువుని, సందేహం ఏం లేదు. దేవ ఋషి పితృతృప్తి కోసం ఏదో చెయ్యాలని కుంటున్నాను. దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి గురుస్థానం అంగీకరించి అంటూ ఒదిగిన పరశురాముడు దత్తాత్రేయుడు నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తాత్రేయుడు చిరునవ్వుతో అంగీకరించాడు. రమ్యమైన సహ్యాచలమే యాగభూమి అయింది. ఋషులంతా ఆహుతులు విచ్చేశారు. ద్వారతోరణ పతాకాలంకారంతో యాగ మండపం సిద్ధమైంది. వేదికల యజ్ఞ కుండాలు శాస్త్రీయంగా రూపొందాయి. కశ్యపుడు ప్రధాన ఋత్వికుగా ఒక శుభముహూర్తమున భార్గవరాముడు యజమాన దీక్షను స్వీకరించాడు. బ్రహ్మవేత్తలు అయిన ఋత్వికులు రుజుభక్తి తాత్పర్యంతో సమర్పితులై యజ్ఞాంగాలు అన్నింటినీ నిర్దిష్టంగా సంపూర్ణంగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికి సువర్ణ నమస్కారాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ధిగా చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికి కావాలన్నదల్లా పుష్కలంగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపూర్ణంగా అయింది. దేవ, మానవ, యక్ష, కిన్నెర, నాగ, యక్షర, రాక్షస చరణ సిద్ధ సాధక జాతులందరికీ పితృదేవతలు ధనగణ సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమంతో ఇంద్రుడు, భూరి దక్షిణలతో దుసురుడు, అన్నపాన వస్త్రాదులతో దీనులు పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్ని నడిపించిన కశ్యపుడికి చతురోహాత్ర విధానంగా సంపూర్ణ కృతి మండలాన్నే దక్షిణంగా సమర్పించాడు భార్గవరాముడు. 21 మార్లు క్షత్రియ సంహారం చేసి భుజబలంతో తాను గెలుచుకున్న భూగోళమిది కశ్యపుడికి దక్షిణ అయింది. ఆశ్చర్యకతం నెరిపిన దత్తస్వామిని రత్నాభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి అర్చించాడు. రాముడిచ్చిన వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకు బ్రాహ్మణులకు ఇచ్చేశాడు, మరి సమర్పించాడు. కశ్యపుడు భార్గవరాముడు అనుమతి తీసుకొని తన క్షితి మండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనిని పరశురాముడు కూడా సంబరపడ్డాడు. కశ్యప, నీ వంటి జ్ఞానులు చేయవలసిన పని చేశావు. ముండిత శిరస్కుడై దిగంబరుడై మన మధ్య నడయాడుతున్న ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు పూర్ణ పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు. సందేహం లేదు. ఇంత సుదూరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తి అయింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే, శ్రీదేవి కరుణ కటాక్షమే అని తన భక్తి భావాన్ని ప్రకటించి కశ్యపునికి దత్తదేవునికి మరొకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సురసిద్ధ మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞత శిరస వహించి అభివాదం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకొని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్ర తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఈ వీడియోస్ అన్నీ విని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయగలరు. ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోనే మనము ఈ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుందండి. ఆ వారి అనుగ్రహం అంటారా, వారి ఆశీర్వాదం అంటారా పొంది మీ యొక్క ఇతి బాధలు తీర్చుకొని జన్మ సార్థకత చేసుకోగలరు. దత్తార్పణం. జై గురుదేవ దత్త.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.